2019 నుంచి 24 మధ్యలో అమరావతికి రైతులు ఒక రకంగా సుదీర్ఘ కాలం పాటు 5 ఏళ్ల పాటు దీక్షలు కొనసాగిస్తూనే వచ్చారు. రాష్ట్రం అంతా యాత్రలు చేశారు. అప్పట్లో ఒక పెద్ద పోరాటమే చేశారు. అందరికంటే ముందు కోరుకున్నది వాళ్ళే. బాబు గారు రావాలి, బాబు గారు వస్తే మా బతుకులు బాగుపడతాయి. అప్పటికే 34,000 ఎకరాలు రాజధాని కోసం ప్రభుత్వం అడిగిందని, అది కూడా చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇచ్చేశారు పంటలు పండే భూముల్ని. వాళ్ళు వస్తేనే, మళ్ళీ టీడీపీ వస్తేనే, బాబు గారు వస్తేనే బాగుపడతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. ఇంకా రైతులకి అనుకున్నది అవ్వకపోగా రైతులు నిండా మోసపోయారా అనేది, అంటే ఇదేదో మనం చెప్తున్నది కాదు, అక్కడ జరిగిందే. అలాగే ఆంధ్రజ్యోతి కూడా వరుసగా 2 రోజుల నుంచి పెద్ద పెద్ద కథనాలు రాస్తుంది. ఒక రకంగా అక్కడ అమరావతిలో డెవలప్మెంట్ గురించి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లకు సంబంధించి అప్పుడు పెట్టిన నిబంధనలు, ఆ నిబంధనలు తెలియక రైతులు అప్పుడు సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు వెళ్ళి సపోజ్ వాళ్ళకి ఒక 100 గజాలు ఇస్తే అందులో ఒక 500 గజాలు అమ్ముకోవాలి అనుకుంటే ఆ ఫామ్ తీసుకొచ్చి చూపిస్తున్నారట. మీరు అప్పుడు సంతకం పెట్టారు, ఇలా అమ్ముకోవడం కుదరదు, అమ్మేసుకుంటే మొత్తం 1000 గజాలు అమ్మేసుకోండి అంతే తప్ప దాన్ని విభజించి అమ్ముకోవాలంటే అది సాధ్యం కాదు. అలా విభజనకి ఇక్కడ చేయడానికి కూడా రూల్స్ ఒప్పుకోవు, చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇప్పుడు రైతులందరూ లబోదిబోం అంటున్నారు. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఇప్పటికీ కూడా ఇన్నాళ్ళు అవుతున్నా, 14 నెలలు అవుతున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కథలు లేదు అనేది. అంటే నిండా రైతులను మోసం చేశారా, మోసపోయారా, రైతులను పట్టించుకోవట్లేదా, భూములు ఇచ్చిన రైతులు, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మామూలుగా ఎవరికైనా విడిగా ఉన్న భూములు అయితే వీళ్ళు చెప్పినట్టు అమ్ముకోవచ్చు. ఒక 100 గజాలు, ఒక 1000 గజాల భూమి ఉంటే 200 గజాలు అమ్మేసుకోవచ్చు, మిగిలిన కావాలంటే ఉంచుకోవచ్చు. అలాగే అనుకుని ఉండుంటారు రైతులు. అందులో వీళ్ళు చెప్తున్న నెంబర్ 9 ఏదో ఒక రాశారు, ఆ లైన్ చదవండి అని ఇప్పుడు చెప్తున్నారట. అది పక్కాగా చేసిన మోసమా, నమ్మించి లేదు చెప్పకుండా వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళే మోసపోయారా అవి చూసుకోకుండా? ఒక్క విషయంలో రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ఆంధ్రజ్యోతిని కూడా అభినందిస్తున్నా. ఏంటయ్యా అంటే, అమరావతి రైతులకు సంబంధించిన అసలు సమస్యల్ని ఈవేళ బాధ్యతాయుతంగా రాస్తున్నందుకు, దాన్ని కవర్ చేసుకురాకుండా కవరేజ్ ఇస్తున్నందుకు, ఓపెన్గా ఈ కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేనటువంటి పరిణామాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వ పాజిటివ్ పత్రికే కాబట్టి కనీసం ఇప్పుడు స్పందించే అడుగులు వేస్తారేమో అని, ఇక్కడ ఆ విషయంలో రైతుల పక్షాన ఆయన పనిచేస్తున్నందుకు అభినందించాలి. ప్రాక్టికల్గా ఈ విషయంలో ఎందుకు అంటే, ఈ విషయంలో ఇంకా కనీసం ఇంకొక 25-30 రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతులకి. అవును, మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం, మన నోటీస్కి వచ్చినాయన్నీ మాట్లాడుకున్నాం. కాకపోతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఒకప్పుడు బాబు గారికి ఒక మంచి ఫీడ్బ్యాక్ టీం ఉండేది. నేను 1994 ముఖ్యమంత్రి, 95 ముఖ్యమంత్రి, 95 ముఖ్యమంత్రి అంటారు చూడండి. ఆ రోజున ఎంత ఫాస్ట్లో ఉండేదంటే, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా నేను. అప్పుడే తేజ టీవీలో జాయిన్ అయిన కొత్త, 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యానప్పుడు తేజలో, 2000 కరెక్ట్గా 2000లో సి ఛానల్ నుంచి జెమిని తేజ టీవీకి స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యా. వెళ్తే రిజిస్టర్ ఆఫీస్లో, గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్లో నేను వెళ్ళిన పర్పస్ ఏంటంటే, అప్పుడే కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నాను అన్నటువంటిది. దాంతో ఇటు విజయవాడ, గుంటూరు ఈ ఏరియాలో భూముల రేట్లు పెరిగినాయి అన్నటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది పేపర్లలో, టీవీలో. అది ఎంతవరకు వాస్తవం కనుక్కోవడానికి వెళ్ళా. వాస్తవంగా అది నిజమని కూడా కాదు, కనుక్కుందాం రిజిస్ట్రేషన్లు పెరిగినాయా లేదా అన్నది. ఉట్టి ఒక గాంధీనగర్ రిజిస్ట్రేషన్తో అవేమి. కానీ అక్కడ ఆయనకి తెలుస్తుంది కదా, అధికారిని కలుద్దామని వెళ్తే అధికారి లేరు, ఆయన బయటికి వెళ్ళి ఉన్నారు. నేను ఏం చేశాను, ఆయన వచ్చేలోపు సాధారణ క్రౌడ్ విజువల్స్ కావాలి కదా మనకి, ఏదో ఒకటి. అక్కడ జనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఆ విజువల్స్ తీసుకున్నా. ఆ తర్వాతన ఎప్పుడు వచ్చారో, ఆయన వచ్చారట ఆఫీసరు, వచ్చి లోపల రమ్మనమని కబుర్ చేయించారు. వెళ్తే ఏంటి తీస్తున్నారు అన్నారు. ఇట్లాగ నేను ఛానల్ నుంచి అండి సోన్స్ అంటే, ఏదో ఐడి కార్డు ఇవ్వండి అన్నారు. చూపించా. అది తీసి సొరుగులో వేసేసుకుని, రేపు వార్త చూస్తా, దాన్ని బట్టి నీది కార్డు ఇవ్వాలో లేదో, నీ సంగతి ఏం చేయాలో చూస్తా అన్నారు. ఏంటండి ఇది అన్న అంటే, మీరు ఇది అంటున్నారు కదా అని చెప్తే, ఇట్లా రిజిస్ట్రేషన్ లేదంటే, ఏ రిజిస్ట్రేషన్లు పెద్దగా పెరిగినాయి, మామూలుగానే పెరుగుతున్నాయి, ఒక 5%, 10% పెరుగుతున్నాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఓకే, అదొక వార్త.
బట్ ఇది కొంత దౌర్జన్యపూరితంగా అనిపించింది నాకు. నేను అది బయటకు వచ్చినప్పుడు పక్కన ఉన్న అంటే అప్పటికి మన కెమెరామెన్ కూడా లేదనమాట. అప్పుడు జెమినీ పాలసీ ఏంటంటే మనమే కెమెరా తీసుకుని షూట్ చేయడం అనమాట. అది డిజిటల్ క్యామ్, అప్పుడు ఫస్ట్ డిజిటల్ క్యామ్ నా దగ్గర ఉండేది. అప్పుడు తీసుకుని చేస్తుంటే అట్లాగా అప్పుడు అక్కడ ఉన్న అతను చూసి ఏం సార్ ఇట్లాగా మీ దగ్గర అట్లా బిహేవ్ చేశాడు ఆయన, ఏం లేదు అని ఆయనే చెప్పుకొచ్చాడు. అతను ఒక బ్రోకర్ అనమాట. ఏం లేదు సార్ వాళ్ళకి 2% తీసుకుంటుంటారు కదా, ఆ తీసుకునే డబ్బుల్ది మీరు షూట్ చేశారేమో అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అందుకని అన్నాడు. నాకు ఐడియా లేదు అసలు మనం ఎప్పుడు స్థలాలు కొనలేదు, అమ్మలేదు కదా, అందువల్ల మనకి స్థలమే లేదు వాళ్ళకి, మనకి రిజిస్ట్రేషన్లో ఈ డబ్బులు ఈ కథ తెలియదు. ఇంకోటి మనం అంతకుముందు పనిచేసిన ఫీల్డ్లో కూడా నాకు అది అవసరం రాలా. సిటీ కేబుల్లో ఎన్ని కవరేజీ సిస్టమ్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ మీద అంత ఇంపార్టెన్స్ అవసరం రాలా, నేను ఎప్పుడు పోలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అందువల్ల అది ఏంటి అసలు ఈ 2% కమిషన్ అంటే ఏ పనికి అందంత కమిషనో చెప్పుకొచ్చాడు అనమాట. పెళ్లి రిజిస్ట్రేషన్కి ఎంత, స్థలం రిజిస్ట్రేషన్కి ఎంత, ఇంటి రిజిస్ట్రేషన్కి ఎంత, ఇట్లా ఉంటుందట. బ్రోకరే ఆ డబ్బులతో సహా తీసుకెళ్ళి ఇచ్చాకనే రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి. అట్లాగా అప్పటికి ఇంకా ఈ మీడియా ఇంపాక్ట్ కూడా తెలియదు కదా. 2-3 బ్రోకర్లను అడిగితే వాళ్ళు చెప్పేశారు ఏంటనేది, ఎంత ఉంటుంది ఇది. అదంతా ఒక ఆడియో తీసుకునేసి అక్కడితో వదిలిపెట్టకుండా జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా వీటిలో చివరికి మేము చెప్పినా కూడా వినగొట్టలేదు, డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నాడు ఆయన. ఎమ్మెల్యే చెప్పినా కూడా వింటలేదు అనమాట. అది కూడా కలిపేసి ఒక స్టోరీ వేసాం. సాయంత్రం 8 గంటల వార్తల్లో ఇది వచ్చింది. 8:10కో అంటే 8కి హెడ్లైన్లో పడింది ఇది వార్త. 8:15కి ఒక మిత్రుడు ఫోను హిందూ పేపర్ నుంచి, సాయి గారు మీరేంటి తేజ టీవీలోకి వచ్చారట కదా, ఇట్లాగా నాకు జిల్లా రిజిస్ట్రార్ గారు ఫోన్ చేశారు, ఒక నోటీస్ వచ్చిందట వాళ్ళకి హైదరాబాద్ నుంచి, దాని మీద దర్యాప్తు చేయమని, అసలు ఏంటి సార్ ఇష్యూ అని అడిగారు. అని ఇట్లాగా జిల్లా రిజిస్ట్రార్ గారు మీకు చేస్తారని చెప్పారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్ గారు చేశారు, ఏం జరిగిందో చెప్పారు. వెంటనే నాకు ఐడి కార్డు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్నారు, అసలు విషయం ఏంటనేటటువంటిది వీటి మీద యాక్షన్ ఇదంతా జరిగింది. అంటే బాబు గారు కరప్షన్ విషయంలో లేదా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంత చక్కటి ఫీడ్బ్యాక్ ఉండేది ఆ రోజున. వేగవంతమైన చర్యలు, నేను అందుకే చెప్తా 2004కు ముందు బాబు గారు అంటే హీరో అంతే. ఆ బాబు గారు ఆ పాలన ఉంటే ఇవాళ రోజున ఇవాళ ఉన్న దరిద్రపు సిచ్యుయేషన్లో సూపర్ అనమాట. అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వాస్తవంగా బాబు గారు 2014 అధికారంలోకి రావడానికి కారణం ఆనాటి పాలన అంట నేను. కానీ ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు ఆయన ఎలా మోసం చేశారంటే, మీది ఆనాటి పాలన వలన మనం ఫెయిల్ అయ్యాం, 2 టర్మ్లు ఓడిపోయాం, మీరు అట్లా ఉండటానికి వీలేదు, మమ్మల్ని తినేయండి అంటున్నారు. 14లో అదే చేశారు, ఇప్పుడు 19లో అదే చేస్తున్నారు, ఇదే 24లో అదే చేస్తున్నారు. తినడానికి అరాచకాలు చేయడానికి ప్రజలు కోరుకుంటున్నారా? ఎవడన్నా కోరుకుంటాడా? రాజశేఖర రెడ్డి అట్లా చేశాడు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారనేటువంటి ఒక దొంగ మాటలు చెప్పి ఆయనకి ఈ పూర్తి అవగాహన రానికుండా వీళ్ళు దిక్కుమాలినటువంటి ఫీడ్బ్యాక్తో చెడగొట్టారు ఆయన. ఇప్పుడు అమరావతి విషయంలో అదే జరుగుతుంది. ఆయన దగ్గరికి పోవట్లేదు, పోతే ఆయన ఇట్లాంటి దరిద్రాన్ని యాక్సెప్ట్ చేయడు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే వేగవంతమైన డెవలప్మెంట్ ఈనాడు జ్యోతిలోనే ఉంటుంది, వేగవంతమైన సమస్యలు మాత్రం వాళ్ళకు ఉంటున్నాయి. ఆ రోజున ఎన్ని రోజుల్లో ఇస్తామని చెప్పారండి? నేను ఎన్నోసార్లు చెప్పా, ఇవాళ జ్యోతి రాశాడు 2018 నాటికి వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తామన్నారు. 2018 నాటికి ఆ రోజున మొత్తుకున్నా నేనే, ఇచ్చేయండి సార్ బాగుపడిపోతుంది రాష్ట్రం. 100 సార్లు మాట్లాడుకున్నాం మనం. అప్పుడు హైదరాబాద్లో చేసేవాళ్ళు మీరు షూట్ పార్కుల్లో కూర్చుని, అప్పుడు కూడా నేను మాట్లాడాను. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తే మనకి డెవలప్మెంట్ కంప్లీట్గా గ్రోత్ అనేది గవర్నమెంట్ చేతిలో అనేది తప్పు. నిజంగా ఆ రోజున కనుక చంద్రబాబు గారు ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే ఆ రోజున టెంపర్ ఉంది. ఇప్పుడు నేనే హైదరాబాద్లో ఉద్యోగం మానేసి ఎందుకు విజయవాడ దాకా వచ్చా, కసి ఉండేది ఆ రోజున. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇంత ఘోరంగా ఆహ్వానించి విడగొట్టారా మనకి, మన రాష్ట్రంలో ఛానళ్ళు ఎందుకు పెరగకూడదు అనేసి పరిగెత్తుకుని వచ్చినాను నేను. ఆ రోజున మన వీడియోలు అట్లాంటి వీడియోలు వైరల్ అయినాయి. ఏది రాష్ట్రానికి సంబంధించి పాజిటివ్ వీడియో మీరు గుర్తుకు తెచ్చుకుంటే అవి వైరల్ అయినాయి ఆ రోజుల్లో. అంటే పాజిటివ్. ఆ రోజున మనం గవర్నమెంట్ని ఫీల్ అవుతున్నది ఏంటంటే వేగం డెవలప్ కావాలన్నట్టు. ఆ రోజున ఏంటి, ఆ రైతుకి ఇస్తే ప్రైవేట్ అన్నటువంటిది ఇచ్చేసినప్పుడు రైతు ఏం చేస్తాడు, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు 5,000 గజాలు ఉన్న ఒక అతను ఫ్లాటు, నేను జ్యోతి రాసిన దాంట్లో చదివా నేను, 5,000 గజాల ఫ్లాట్ తీసుకున్నాడు ఒక అతను 5 ఎకరాలు ఇచ్చినందుకు గాను. ఈ 5,000 గజాల ఫ్లాట్ ఇప్పుడు విడదీయడానికి వీల్లేదంటాడు.
ఆ రోజున ఉన్న టెంపర్మెంట్ లో ఈ 5,000 గజాలు ఉంటే ఒక 6 డజన్ అపార్ట్మెంట్లు, 2 లేదా షాపింగ్ మాల్స్ 4 వస్తాయి, 4 షాపింగ్ మాల్స్ వస్తాయి. లేదా ఒక పెద్ద దాన్ని ఏమంటారు, థియేటర్ కమ్ షాపింగ్ మాల్ కట్టేయచ్చుగా. థియేటర్ కమ్ షాపింగ్ మాల్ లైక్ పీవీపీ విజయవాడ. పీవీపీ అంతే కదా, ఎకరనే కదా, అది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఆ స్థాయిలో కడతారు కనీసం. ఒక ఎకరంలో అంటే 5,000 గజాలంటే ఎకరం మీద 20 గజాలు అంతే కదా, 4,800 కదా ఎకరం అంటే. ఎకరం మీద 200 గజాలు. అంత పెద్దది రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కమ్ థియేటర్ కడితే ఏ రేంజ్ ఉంటుంది? అట్లాంటివి ఎంతమంది కట్టుంటారు? డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు కదా, 50-60, 60-40. అలాగే అపార్ట్మెంట్లు కడతారు కదా, 60-40, 30-70 ఇట్లాగా. ముందు జనాలు ఆ రోజుల్లో నాలాంటోడికి కూడా నేను విజయవాడలో కొనుక్కునే బదులు అక్కడే కొనుక్కుందాం అనుకుంటాగా. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే విజయవాడలో ఇల్లు అమ్మేసేసి అక్కడ కొనుక్కుందాం అనుకున్నా. రాజధాని ప్రాంతం స్టార్టింగ్లో ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది అన్నట్టు. విజయవాడ గుంటూరు రెండుపటికి ఇంకా పండగ చేసుకున్నాను నేను. విజయవాడలో నా ఇల్లు ఉంది, రాజధానిలో నా ఇల్లు ఉందని. తీరదొస్తే ఇప్పటికీ విజయవాడ గుంటూరు రాజధాని అని చెప్పరు, ఏది రాజధాని చెప్పరు. ఇవాళకి కూడా రాజధాని ఎక్కడ అనేది డిసైడ్ చేయరు ఏంటి అనేది. 29 గ్రామాల రాజధాని అయితే అట్టర్ ఫెయిల్యూర్, టోటల్ ఆంధ్ర ఫెయిల్యూర్ అవుతుంది. బెజవాడ గుంటూరులో అది సిఆర్డిఏ వేరు అంటే ఇక అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. హెచ్ఎండిఏ లాగా సిఆర్డిఏ మిగిలిపోతుంది. బెజవాడ గుంటూరులతో కలిపిన రాజధాని ప్రకటించి తీరాలి ఇప్పటికైనా సరే, నెంబర్ 1. అప్పుడు ఈ ప్రాంతపు డెవలప్మెంట్కి కూడా హోపు స్కోపు పెరుగుతుంది. నెంబర్ 2, రైతులకి వాళ్ళ దగ్గర తీసుకున్న భూమికి తగ్గ కాగితాలు కూడా ఇవ్వలేదు ఆ రోజున. నెంబర్ 2. నెంబర్ 3, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు కొంతమందికి ఆ వాగుల్లో ఆ డొంకల్లో వీటెట్లో ఇచ్చారు. అదేంటంటే తర్వాత తెలుసు, వాళ్ళు అడిగితే ముందట్టాక కాగితం దగ్గర పెట్టుకోబ్బా తర్వాత మనం సెట్ చేస్తాం కదా అన్నారు. ఎప్పటికీ సెట్ కాలేదు. దానివల్ల 2018 నాటికి కనుక వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఇవాళకి నాకు తెలిసి గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది. అది ఇవాళ గుంటూరు రేంజ్కి వచ్చేసి ఉండేది అమరావతి ఆ రోజున ఇచ్చేసి ఉంటే. ఆ రోజున అంత టెంపర్ ఉంది జనం కూడా, విదేశాల్లో ఉన్నోడు కూడా ఏదో ఒక పెట్టుబడి పెట్టాలి, మన రాజధాని మనం ఎదగాల అన్న కసి ఉంది నిజంగా చెప్పాలంటే. ఇవాళ ఒక 5% కూడా లేదండి ఆ టెంపర్మెంట్. రాష్ట్రానికి ఏదో జరగాలి అని కోరుకుంటున్నారు కానీ నా పార్టిసిపేషన్ ఉండాలని కోరుకోవట్లా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఊరు బాగుపడాలనుకుంటున్నారు కానీ మనం వెళ్ళి పెట్టుబడి పెడదామని ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారా? మీరు వెరీ సింపుల్ లాజిక్ చూడండి. ఇందాక అందాం అనుకున్న ఆ డిబేట్లో అదేది మార్గదర్శులు తెలుగుదేశం సభ్యత్వం ఎంతండి? 1 కోటి దాటింది కదా, 1,02 లక్షలు, 1,05 లక్షలు ఉంది. ఒక్కొక్క బంగారు కుటుంబాన్ని తీసుకుంటే 1 కోటి మంది జీవితాలు బాగుపడిపోతాయి కదా. ఒక్కొక్కళ్ళే 1 కోటి కుటుంబాలు డెవలప్ అయిపోయినట్టే కదా. అట్లాగే ఇక్కడ అమరావతి కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకిస్తే ఈ గవర్నమెంట్లు కట్టడానికి ఏళ్ల తరబడి పడుతుందండి. వాళ్ళ కట్టడం వీళ్ళ దానికంటే సూపర్ ఫాస్ట్లో అయిపోద్ది. మనం ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆఫీస్ కట్టడానికి అస్తమ శశాంకం తేడా ఉంటుంది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పు సొప్పు చేసి తొందరగా కట్టుకుని దూరిపోదాం లోపలికి అనుకుంటాం. వాళ్ళ దగ్గరకు వచ్చేటికి ఈడ సంతకం ఆడ సంతకం ఆ లెక్క ఆ ఫండు ఈ ఫండు ఇవన్నీ అయ్యేటప్పటికి కాంట్రాక్టర్ ఈ పెంట అంతా అయ్యేటప్పటికి ఏళ్ల తరబడి పట్టేస్తుంది. ఇప్పుడు అది లేదు. దానికి తోడు ఆ ఇంపాక్ట్ అంటే మనకి భూసేకరణ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో సఫర్ అయ్యే వాళ్ళకి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా నానా తిప్పలైపోయినాయి కదా జీవితాలు. ఒక దారుణమైనటువంటి మానసిక మనోవేదన ఏంటంటే నేను ఎప్పటికీ బాధపడేటటువంటిది అక్కడ అనేక సార్లు ఆ ప్రాంతం తిరిగిన వాడిగా, ఏది క్యాబేజీ పంట దగ్గర నుంచి అరటి పంటల దగ్గర నుంచి ఎప్పుడు వార్తలు తక్కువ ఉన్న రోజున ఆడికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే వ్యవసాయంలో అన్ని రకాలు ఉండేవి అక్కడ, ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అలాగ చూసినోండి నేను. సరే అది నాశనం చేశారా మంచి చేశారా పక్కన పెడదాం దాన్ని. కానీ ఆ రైతులకి వాళ్ళ సొంత భూమి ప్రభుత్వానికి ఇచ్చి 10 పైసలు పెట్టుబడి లేదు, ఇది వాళ్ళకేం లేదు. ఏందది? ఏడాదికి ఇచ్చే 25,000, ఏడాదికి కనీసం 3-4 పోషిస్తాడండి రైతు.
మల్లెపూల తోటల్లోనో అరటి తోటల్లోనో అలా పోషించే రైతుని పక్కన పెట్టి అతన్ని అడుక్కునే పరిస్థితి తెచ్చారు కదా. 25,000 రూపాయలు ఏడాది కంటే నెలకు 2,500 అండి. పెన్షన్ కూడా కాదు కదా అది, పెన్షనే 3,000 ఉంది కదా. అవును. అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఎట్టా బతుకుతాడండి ఆ కుటుంబం? ఎలా తీసేసుకున్నారు వాళ్ళు? ఎలా, ఎందుకని వాళ్ళు ఆ రోజు నమ్మింది 2 ఏళ్లలో అన్నారు కాబట్టి. 2 ఏళ్లలో అన్నారు కాబట్టి 10 ఏళ్ళు అవుతుందంటే ఇస్తాడు ఎవడన్నా? 10 ఏళ్ల పాటు మీరు ఏడాదికి 25,000 తీసుకుని బతకండి అయ్యా అంటే ఇస్తాడా ఎవ్వరన్నా? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? పెళ్ళిళ్ళు చేద్దామంటే కుదరలా, చదువులకి ఇబ్బంది అయ్యా, అప్పుల పాలయ్యారు వాళ్ళు. 2 ఏళ్లలో అన్నది 2016లో చెప్పారు, 2018లో అవ్వాలి. అవును. ఆ తర్వాత ప్రభుత్వం 2019 మార్చి ఏప్రిల్ దాకా ఉందిగా, ఎందుకు చేయలేదు? ఆ రోజు న్యాయమూర్తులు ఫ్లాట్ ఇచ్చేశారు వీళ్ళు, వీళ్ళకి ఇవ్వాల. పోనీ ఇప్పుడైనా 14 నెలలు అవుతుంది కదా సార్. ఇప్పుడు అధికారంలో రాగానైనా వాళ్ళకి గ్రామాల వారీగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అవి చేసేసి ఆ రాళ్లు పాతేసి ఆ సరిహద్దులు చూపించేసి ఇవ్వడానికి సరిపోదా ఈ 14 నెలల టైం? ఎట్లాగ సరిపోతుంది అంటే? ఇవ్వాలి అనుకుంటే ఏం లేదండి ప్రాబ్లం. ఇప్పుడు జ్యోతి రాసిన వార్తల్లోనే మనం ఇంతకు ముందు చెప్పిన ఇప్పుడు వాళ్ళు వార్తలుగా రాస్తున్నారు. ఏది వాళ్ళకి ఎక్కడ ఉన్న ప్లాట్లు తెలియదు చాలా మందికి, తెలియదు. అదే వేసిన వాటికి ఏమో వీళ్ళు బహిరంగ సభ అని అదేనిదని రాళ్ళు పీకి అవతల పడేశారు, రాళ్ళు పీకి అవతల పడేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ సరిహద్దు రాళ్ళు పెట్టాలా, మళ్ళీ వీళ్ళందరినీ పిలవాలి, కూర్చోబెట్టాలి, పెట్టాలా, ఇదో సమస్య. ఇచ్చిన వాటిట్లో తేడా ఉందని వాళ్ళే రాస్తున్నారు కదా ఇప్పుడు. ఇట్లాగ ఇచ్చారు డొంకలోనో ఇంకో చోట అన్నటువంటి వాళ్ళే రాస్తున్నారు కదా ఇప్పుడు. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాయే. ఈవెన్ కొంతమంది అమరావతి రైతులతో బయటలు తీసుకుని లైవ్లో కూడా పెట్టాను నేను వాళ్ళతో, వాళ్ళ బాధలు ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నీ ఒకేసారి చుట్టుకున్నాయి. ఇంకోటి అక్కడ సిఆర్డీఏలో ఉండే ఉద్యోగులు ఉంటారు చూడండి, పాపం వాళ్ళు ఏం చేయాలి నాకు అర్థం కాల. గవర్నమెంట్ కదా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ఎప్పుడు నేను సిటీ కేబుల్ అంటే 96లో పనిచేసా, 96 నుంచి 2000 దాకా. విజయవాడలో ఆంధ్రప్రభ కాలనీ అని ఉడా కాలనీ నేను ఆ రోజుల్లో వార్తలు కవర్ చేసేవాడిని. ఉడా వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లు ఇళ్ళు అక్కడ, ఏది 120 గజాల ఇల్లు, 240 గజాల ఇళ్ళ గురించి. అక్కడ రోడ్లు వేయకపోవడం వల్ల, రోడ్లు ఏంటి ఉడా రూల్లో రోడ్లు వేయాలని ఉంది, రోడ్డు ఉంది కానీ తారు కానీ సిమెంట్ కానీ వేయలే, సందుల వరకు అట్లా వేసేసి డొంకలాగా వదిలేశారు. అవి వాటి వల్ల అక్కడికి వచ్చే పాములు, అక్కడికి వచ్చే పురుగుల గురించి కనీసం నేను సిటీ కేబుల్లో ఉన్నంతకాలం ఏడాదికి 6-7 సార్లు వార్తలు రాసి ఉంటాం. ఏది ఈ వర్షానికి నీళ్లు నిలబట్టడం మూలంగా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నటువంటి. ఆ రోజును మొదలుకుని 96లో మళ్ళీ నేను ఇల్లు కొనుక్కుంది అదే ఏరియాలో. ఎప్పుడు ఇది 2012లో. అప్పటికి కూడా రోడ్డు పడలేయండి. నేను ఇల్లు తీసుకున్న 3 ఏళ్ళకి అనుకుంటా, బాబు గారు వచ్చిన తర్వాత కాలంలో సిమెంట్ ఇదే తారు రోడ్డు పడింది సందుల్లోకి. అప్పటిదాకా మట్టి రోడ్డే మాది. నేనే కనీసం 3 సార్లు మట్టి పోయించా దానికి. ఏది వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోవడం, మళ్ళీ పోవడం. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అసలు లాజిక్కు మేము అబ్జర్వ్ చేసాం. అప్పుడు తారు రోడ్డు వేసిన తర్వాత ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసారు జగన్ దిగిపోయే ముందులో ఆ ఏరియాలో సందులు కూడా. నేను అబ్జర్వ్ చేసింది ఇప్పటికి కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ పల్లె రోడ్లు కుచించుకుపోతుంటాయి, మట్టి రోడ్లు కాబట్టి. వాటిని వేయాలంటే కాస్త కాస్ట్లీగా పెట్టాలి, సిమెంట్ రోడ్డు లాంటివే కరెక్ట్. అలా వేయాలంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా సిమెంట్ రోడ్డు వేస్తే కొట్టుకుపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలా, మంచినీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలంటే మంచినీళ్ళ లైన్ సిస్టమ్ పెట్టాలి. అసలు ఏది ఇంతవరకు? ఆనాడు ఈనాడు అది టెండర్లకే నడుస్తోంది. ఇప్పుడు అక్కడ ఏంటి, ఒకేసారి 100 చెయ్యాలి కానీ దానికి తగ్గినంత స్పీడు ప్రభుత్వంలో లేదు. కరెంటు తీగలన్నీ తీసేసి డక్ట్ పెట్టి భూమి అడుగును పెట్టాలి. అంటే ముందు అదంతా తవ్వాలా, రోడ్లు తవ్వాలా, లేకపోతే రోడ్డు సైడ్కి పెట్టాలా. సైడ్కి పెట్టాలంటే అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలలో ఫస్ట్ లెవలింగ్ చేయాలి.
ఈ లెవలింగ్ చేసి అక్కడ సిమెంటు సిస్టమ్ సెట్ చేసి ఆ పైన డక్ట్ పెట్టి దానిపైన ఫుట్పాత్ పెట్టాక ఒక సిస్టమ్ వచ్చాక మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి నీళ్లు త్రూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా పోవాలి. ఎక్కడికి పోవాలి? అవుట్ ఎక్కడికి ఇవ్వాలి? కృష్ణలోకి ఇవ్వాలి. రాజధాని మొత్తం కృష్ణలోకి నీళ్లు వదలాలి. లేదు ఏదన్నా దాన్ని ఏమంటారు ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలి, దానికి ఇంకో చోట టెండర్ పిలవాలి. అంతే కదా. రేపు పొద్దున మనకి ఇప్పుడు చాలా ఏరియాలో ఇవాళ మనం మాట్లాడే మాట అబోవ్ మిడిల్ క్లాస్లో చాలా మంది తెలుస్తుంది. ఎందుకంటే ఊరు చివరిలో వెంచర్లు వేస్తారు. ఆ ఊరి చివరి వెంచర్లలో డ్రైనేజ్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు. బోర్ నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇంటి పక్కన తవేసేసిన గుంటల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అక్కడ. నేనది అవును. అదే అవును. ఏదో 100 అంతస్తులు 50 అంతస్తుల టవర్లు అన్నారు. ఐకానిక్ ఐకానిక్ టవర్స్ దగ్గర నీళ్లు తోడుతున్నారు, మళ్ళీ వస్తుండే. వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు అక్కడ మళ్ళీ వస్తున్నాయి కదా. తోడిన చోట మళ్ళీ నీళ్లు లోపలికి పోకుండా ఏమైనా చేశారా మెకానిజం? సాధ్యమా? అదే కదా. కాబట్టి 100 సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఈ టైం కూడా వచ్చుంటే అమరావతిలో లోపాలన్నిటికీ పాపాత్ముడు అతనే అయ్యేవాడు. వాస్తవంగా క్రిందసారే బాబు గారు కంటిన్యూ అయ్యి ఉంటే అప్పటికి అక్కడ ఉన్న ప్రజల్లో వాస్తవంగా ఆ వ్యతిరేకత రాబట్టినే కదా అక్కడే ఓడిపోయింది తెలుగుదేశం. జగన్ దాన్నే రాజధాని కంటిన్యూ చేయడానికి భయపడింది ఏంటంటే ఇవన్నీ వర్కౌట్ కాదు, 10 రూపాయలు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అతను పరిష్కారం ఆలోచించకుండా నడి రోడ్డు మీద వదిలేసాడు వాళ్ళని. భూములేమో ప్రభుత్వం దగ్గర ఉండే, వాళ్ళేమో చివరికి దీని మీద ఆధారపడుతుండే, దిక్కు దివాణం లేకుండా పోయా. దాని మూలంగా కడుపు రగిలింది వాళ్ళకి. దానికి పరిష్కారం జగన్ దగ్గర కూడా లేదు, వదిలేశాడు. కాబట్టి అతన్ని విలన్గా చూపించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు వీళ్ళు హీరోలు అవుదామంటే అది చేసి చూపించాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓడిపోయే అదృష్టవంతుడు ఆ విషయంలో. లేకపోతే శాశ్వతంగా ఆ ముద్ర పడిపోయి ఉండేది అతనికి. అమరావతిని విచ్ఛిన్నం చేసి లేకపోతే ఇంకో ప్రాంతం ఏదో బాగు చేసుకున్నాడు విశాఖలో, అది అనేదే ఉండేది. ఇప్పుడు ఆ వెరీ సింపుల్ చూడండి, ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్లో అంటే విజను ఆలోచన ఎవరిది అనేది పర్ఫెక్ట్గా చూస్తే కొండపైన అంత 7 బిల్డింగులు, రోడ్లు, వీళ్ళే చెప్పారు కదా ప్యాలెస్ అని, రాజ ప్యాలెస్ అని, మొత్తం కలిపి 450 కోట్లు, మొత్తం కలిపి 450 కోట్లు. అదే ఇక్కడ ఒక్కొక్క దానికి 1100 కోట్లు, 1100 కోట్లు అయినా అక్కడేం పూర్తయిపోయింది. ఇక్కడ ఇంకా మనం ఏది ముందు ఏది వెనకనే ఆలోచిస్తున్నాం. అందుకనినే మనం ఒక వ్యక్తిని గ్లోరిఫై చేసుకునేటటువంటి క్రమంలో మాట్లాడుకునేటటువంటి మాటలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు వాస్తవంగా ఆ రోడ్డు మీద అయ్యి ఉంటే ఈ పాటికి అసలు మీకు బెజవాడ గుంటూరుని ముట్టుకునే దమ్మె ఉండేదండి ఆ మంగళగిరి. కానీ అమరావతి రైతులకు మరొకసారి గత్యంతరం లేని పరిస్థితి తీసుకొస్తుందా ఈ జాప్యం వల్ల కూటమి ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం? అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే కంప్లీట్ అయిపోయిందంటే మనల్ని ఎవడు గుర్తుంచుకుంటాడు, కొంత ఇది ఉండాలి. ఇంకోటి అదే అనను నేను, ఆ ఒక్క ఉద్దేశమే అనను. కానీ సమస్యల్లో ఏంటంటే పరిష్కారం ఏంటి అనేది వాళ్ళ దగ్గర కూడా కనబడట్లా. ఏంటి పరిష్కారం? నీళ్ళు అవతలకి పోతే వీళ్ళు చెప్పినట్టు వేయచ్చు, రోడ్డు వేయాలన్నా ప్లాట్లు వేయాలన్నా ఇవన్నీ. ఎక్కడ నీళ్ళు పోతున్నాయి?
వర్షం పడతా ఉంటుంది. నేను చెప్పినట్టు టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ సెట్ అవ్వాలండి. ఇప్పుడు నిన్నెవరో నాకు నవ్వు వచ్చింది, మిత్రుడు మంచి ఎడ్యుకేటెడే ఓ పోస్ట్ పెట్టాడు, హైదరాబాద్లో బెంగళూరులో వరదల ఫోటో పెట్టి అమరావతి గురించి ఏడుస్తారు ఇక్కడ వెళ్ళేవా అని. సిగ్గుండాలి కదా మనకి. హైదరాబాద్లోనూ వాటిట్లలో ఎదిగాక ఆ వర్షాల దరిద్రం వచ్చింది అక్కడ. ఎందుకని ఇదివరకు 1000 మంది కోసం కట్టిన డ్రైనేజీ ఇవాళ 10,000 మంది అయ్యారు. అలాగే ఓపెన్ డ్రైన్లు మూసేసి ఇది చేయడం వల్ల అవి అన్ప్లాన్డ్ సిటీస్, ఆ విస్తరణలో అన్ప్లాన్డ్ అవి, అందువల్ల జరిగింది. ఇది ప్లాన్డ్ సిటీ కదా, ప్లాన్డ్ సిటీని ఎలా నిలబడండి చండాలంగా. ప్లాన్డ్ కదా ఇది, అవి అన్ప్లాన్డ్. చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, కోల్కతా, ముంబై ఇవేవి ప్లాన్డ్ సిటీలు కాదు, అవి అన్ప్లాన్డ్ సిటీలు. ఇవి నీది ప్లాన్డ్ సిటీ. ప్లాన్డ్ సిటీలో నీళ్లు నిలిస్తే ఏంటండి ఇంకా. కాబట్టి పరిష్కారం కావాలి. ముందు కావాల్సిందల్లా డ్రైనేజ్. ఇలా వదిలేస్తే రైతుల నుంచి కూడా వ్యతిరేకత పెరగదా సార్? ఈ సమయంలో వైసీపీ అన్న స్టాండ్ తీసుకుని ఒక ప్రకటన చేసే అవకాశం వాళ్ళకి ఏం చేయాలనేది ముందు చూస్తారు. ఇంకా ఇప్పుడే మా గబక్కన మాట్లాడారంటే అదిగో వాళ్ళు దూరిపోయారు, వాళ్ళు నిన్నటిదాకా ఏం చేయనోడు వాడు మాట్లాడుతున్నాడు అంటారు. వాళ్ళు కూడా వెయిట్ అండ్ సీ. ఈ రైతులే రేపు పొద్దున మేబీ 2-3 ఏళ్ళు చూస్తారండి. ఏం కాకపోతే అప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నది ఒక ప్లాన్ చేసుకుని ఇవాళ జేఏసీని అడుగుతోంది, రైతులు పట్టించుకోవట్లేదు మీరు ఏందనేసేసి. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేస్తుంటే ఇక్కడే హ్యాపీ వాళ్ళకి. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటుంది. లేదనుకోండి ఆ లిస్ట్ తయారు చేసుకెళ్ళి ఇది మీరు ఇస్తారని అడుగుతుంది రేపు పొద్దున వైసీపీ. జేఏసీ కాకపోతే ఇంకొకటి రైతులే అక్కడ వాళ్ళే. కానీ ఈ నిబంధనలు ఇవన్నీ సడలించకపోతే రైతులు మోసం చేసినట్టేనా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ రాధాకృష్ణ గారు రాసినట్టు ఇది P4 గురించి ఇది కూడా అంతే. అధికార యంత్రాంగ మూర్ఖత్వం ఇక్కడ పరాకాష్ఠకి చేరుతోంది. 1000 గజాల్లోనే ఉండాలి బిల్డింగులు, 100 గజాల్లో ఉంటే తప్పని ఎవడాడు చెప్పింది? హైదరాబాద్లో లేవా 100 గజాల్లో? బెంగళూరులో లేవా? చెన్నైలో లేవా? కలకత్తాలో లేవా? ముంబైలో లేవా? ఎవడాడు అసలు వాళ్ళకి చెప్పింది 100 గజాల్లో ఉండటానికి వీల్లేదు? 1000 గజాలంటే 1000 గజాలు బిట్టే ఉండాలా? ఓ చోట 250 ఇచ్చాం, ఓ చోట 500 ఇచ్చాం, అక్కడ ఉంటే అక్కడే తీసుకోవాలి కానీ వీడు 1000 గజాలు ఎవడు తీసుకోమన్నాడు? ఏందది వెరితనం? కాకపోతే నా 1000 గజాలని 10 బిట్లేసి అమ్ముతానబ్బా, నేను 10 విల్లాలు కడతా నేను. నువ్వెవడో చెప్పడానికి ఇష్టం కదా. ఇప్పుడు దాని పేరే ఉంటారు, రాజస్థాన్ లాంటిదే పింక్ సిటీ అంటారు, ఒక ఏరియా అంతా ఒక కలర్ వేస్తాం అట్లాంటిది. నీది అట్ట ఏం కాదు కదా. ఎవడు బిల్డింగ్ ఆడు కట్టుకుంటాడు రేపు పొద్దున. ఎట్టుండాలో నువ్వు డిసైడ్ చేస్తానంటే ఎట్లాగా? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి వదిలేయి. అంటే ఇలాంటి నిబంధనలు పెడితే ఇంకా రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ డెవలప్ అయ్యే అవకాశం. ఇంకోటి వీళ్ళు దోపిడీకి గురవుతారండి. ఇప్పుడు 5000 గజాలు ఉన్నటువంటి అతనిదే ఉందనుకోండి, అతను 40 కోట్లు వస్తేనే ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు చివరికి ఏం చేయాలా? అంత పెట్టి ఎవడు కొండ కాబట్టి 10 కోట్లు ఇచ్చినా తీసేసుకోవాలి అర్జెంట్ అవసరమయ్యి రేపు పొద్దున. అంతే. అలాగే వాడు దోచుకుంటారు, ధనవంతుడు దోచుకుంటాడు. ఇప్పటికే రైతు ధనవంతుడికి దోపిడీకి గురయ్యాడు ఆల్రెడీ. రేపు వాళ్ళు అన్యాయం అవుతారు. మొత్తానికి ఒక రాంగ్ స్టెప్ కావాలని పడిందేమో. రాంగ్ స్టెప్ కావాలని కాదు, అవగాహన రాహిత్యంతో కూడినటువంటి అధికార యంత్రాంగాన్ని నమ్ముకోవడం వల్ల జరుగుతుంది. మానవత్వం లేనటువంటి అధికార యంత్రాంగం అది ఓ రకంగా చెప్పాలంటే. అంటే జరగబోయే దాన్ని నష్టాన్ని ముందుగా గ్రహిస్తే చేయొచ్చు ఇమీడియట్ గా బాబు గారు, కానీ తెలియంది. రైట్ చూద్దాం. మొత్తానికి అమరావతి రైతులైతే ఇప్పుడు వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూస్తే నిండా మోసపోయారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కావాలని అధికారులు కావాలని మోసం చేశారా, ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందా? ఇప్పుడు ఏమన్నా ఇమీడియట్గా సడలిస్తే, అలాంటి నిబంధనలు వెనక్కి తగ్గితే ఒక రకంగా రైతుల నుంచి మళ్ళీ పాజిటివిటీ అనేది వస్తుంది. లేదు అంటే ఆ వ్యతిరేకత పెరిగి పెద్దదే ఏం జరుగుద్ది అనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి.